హలో అండి. నేను ఈరోజు మీకు బెండకాయ పులుసు ఎలా చేయాలో చెప్తాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో, టొమాటో లేకుండా, కేవలం ఆనియన్ అలానే బెండకాయలతో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసుని రెడీ చేసుకుందాం. దీనికి ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుందాం. దాన్ని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాం. అలానే కొన్ని బెండకాయలు తీసుకొని వాటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొన్ని పోపు గింజలు వేసుకుందాం. అంటే ఎండుమిర్చి, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొన్ని మెంతులు వేసుకుందాం. ఎందుకంటే పులుసు కూరలో మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే అందులోకి ముందుగా దంచి పెట్టుకున్న 2 వెల్లుల్లి వేసుకుందాం. అంత బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత దానిలో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై చేసుకొని ఆనియన్ ముక్కలు మెత్తపడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు మీరు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకొని బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గించండి. ఇప్పుడు మనం ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని దాని నుంచి రసం తీసుకొని దీనిలో పోసుకుందాం. తర్వాత మీ రుచికి తగినంత నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. మీ పులుపుని బట్టి, మీకు ఎంత పులుపు కావాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి నీళ్ళను అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని బెండకాయ ముక్కల్ని ఉడికించుకుందాం. బెండకాయ ముక్కల మీద అలా పొంగు వచ్చిన తర్వాత మనం కొంచెం సాల్ట్, అలానే మీ రుచికి తగినంత కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని మళ్ళా మూత పెట్టుకొని బెండకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకుందాం. బెండకాయ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని మనం నీళ్ళలా కలుపుకొని ఈ బెండకాయ ముక్కల్లో పోసుకుందాం.